ఇది చాలా బాధాకరమైన సాయంత్రం అని మనం భావించాలి. ఎందుకంటే పండగ జరుపుకునే రోజు ఈరోజు మనం ఇలాంటి చర్చను తీసుకొచ్చి మన రాష్ట్రంలో, అది కూడా ప్రపంచ దేశాలలో అందరూ కూడా పండగలు చేసుకునే సందర్భంలో మన రాష్ట్రంలో ఈరోజు మనం ఏం చేస్తున్నాము అంటే, ఒక పండగ జరుపుకోకుండా ఆ పండగలో జరిగిన అపరాధం గురించి మనం ఈరోజు చర్చించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనకు వచ్చింది. దేనికోసం వచ్చిందంటే, అవగాహన లేని నాయకుల్ని ఎన్నుకోవడం, అవగాహన లేని వ్యక్తుల్ని మనము ఒక ఉన్నతమైన స్థానాల్లో కూర్చిపెట్టడం వల్ల జరిగే తప్పుల వల్ల, లోపాల వల్ల, వాళ్ళకున్న డిస్ఫాక్టర్స్ వల్ల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో, తిరుపతిలో, అది కూడా తోపుస్లాట జరగడంలో అంతమంది చనిపోవడం అనేది జరిగింది. అయితే ఎందుకు ఇది జరిగిపోయింది ఏంటి అంటే, వాస్తవంగా ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వానికి ప్రజలన్నా, ప్రజల యొక్క ప్రాణాలన్నా, ప్రజల యొక్క మాన ప్రాణాలన్నా, ప్రజల యొక్క అభిప్రాయాలన్నా, ప్రజల యొక్క కల్చర్, రిలీజియస్కి సంబంధించిన దాని మీద రెస్పెక్ట్ కానీ ఎటువంటి ఒక అవగాహన లేకుండా రాహిత్యంగా బిహేవ్ చేసే పద్ధతి వీళ్ళది. అంటే వీళ్ళకి మనుషుల యొక్క కల్చరు, దాన్ని రెస్పెక్ట్ చేసే అవకాశాలు వీళ్ళకి చాలా తక్కువగా ఉంటాయి. వీళ్ళకి ఎంతసేపు ఉన్న డబ్బులు, లేకపోతే క్యాపిటలిస్టులు, లేకపోతే విఐపీలు, వివిఐపీలు, లేకపోతే కమ్యూనిటీలో ఉన్న కొంతమంది నాయకులు, లేకపోతే క్యాస్ట్, ఇది ఈ ప్రభుత్వానికి మీరేం క్లెయిమ్ చేశారు? నేను అక్కడికే వస్తున్నా. మేము ఇవన్నీ చూసిన తర్వాత ఈ గత ప్రభుత్వానికి ఇదే మొదటిసారా, లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క కాండక్ట్ ఇదేనా అని ఒకసారి మేము చెక్ చేసుకున్నప్పుడు, వెరిఫై చేసుకున్నప్పుడు, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో ఉన్న అధికారులు, ప్రభుత్వంలో ఉన్న నాయకులు, వీళ్ళందరికీ ఇది ఒక రొటీన్ హ్యాబిచువేట్ కాండక్ట్ అనమాట వీళ్ళది. ఎందుకు అంటే, ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గతంలో ఈయన పాలించినప్పుడు 1995లో ఆ టైంలో కూడా రైతుల మీద కూడా కాల్పులు జరిపి రైతుల ప్రాణాలను తీసిన వ్యక్తి. తర్వాత 2014 నుంచి 19లో కూడా ఇదే స్టాంప్ ప్యాడ్స్ మనకు గోదావరి పుష్కరాలలో జరగడము, ఆయనను ఏమాత్రం కూడా కొంచెం కూడా బాధాకరం చేయకుండా చేసిన వ్యక్తి. అంటే మనుషుల యొక్క ప్రాణాలు అనేది ఈ ప్రభుత్వానికి లెక్కలేని పరిస్థితులు ఉన్నాయనేది క్లియర్ కట్గా అక్కడ మాకు కనిపించింది. సో ఈ స్టాంప్ ప్యాడ్లో కూడా ఏమైనా నెగ్లిజెన్సీ ప్రభుత్వం ఉందా లేదా అని మేము చెక్ చేసుకున్నప్పుడు 100కి 100% నెగ్లిజెన్సీ అనేది ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ రోజు నుంచి కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి, వేల సంవత్సరాల నుంచి ఇది ఒక సాంప్రదాయంగా జరుగుతున్న ప్రక్రియ. వైకుంఠ ద్వారం అనేది ప్రతిసారి ఓపెన్ చేస్తారు, లక్షలాది మంది ప్రజలు వస్తారు, అది ఒక పెద్ద పండగల ఉత్సవంగా జరుగుతుంది. వేలాది ప్లేసెస్ నుంచి, అంటే వరల్డ్ మొత్తం నుంచి కూడా జనాలు వచ్చి వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి సుభిక్షంగా, సుఖంగా, సంతోషంగా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఈరోజు ఎందుకు ఇలా జరిగింది అంటే, ఇందాక మీరు ఓపెనింగ్ స్టేట్మెంట్లో ఒకటి చెప్పారు. ఏమని చెప్పారంటే, వీళ్ళు ఏదో మేము చూపించుకోవాలి, ఏదో పబ్లిసిటీ చేయాలి, ఏదో మేము చేశామని చెప్పుకోవాలని ఒక ధోరణితో ఈరోజు వాళ్ళు ఏం చేశారంటే, ఎక్కడ లేని ఒక కొత్త స్కీమ్ని ఒక కొత్త తెర మీదకి తీసుకొచ్చారు. అంటే 9 సెంటర్లు పెట్టి మేము ఒక 10 రోజులు మీకు టికెట్లు ఇస్తున్నాం, 7 లక్షల మందికి మేము ఇస్తున్నాం అని చెప్పేసి అని దాన్ని ఒక పెద్ద డబ్బాల, అంటే ఒక పెద్ద మీడియా ప్రొజెక్షన్లో తీసుకోవాలని చెప్పేసి అని ప్రయత్నం చేశారు. కానీ అన్ఫార్చునేట్గా ఏమైపోయిందంటే, ఇది ఒక యాక్సిడెంట్ మారిపోవడము, జనాలు ఎక్కువ రావడము. ఈ జనాలు ఎక్కువ రావడానికి కూడా రీజన్స్ ఏంటి అంటే, వీళ్ళు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారో ఆ అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా టీటీడీ చైర్మన్ కూడా కొన్ని వీడియోస్లో చెప్పడం జరిగింది, మేము అన్ని కార్యక్రమాలకి కావాల్సిన వసతులన్నీ క్రియేట్ చేశాము, భక్తులకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్ని మేము చూస్తున్నాము, మేము పర్యవేక్షిస్తున్నాము, ఈవో అక్కడికి వెళ్ళారు, చైర్మన్ ఇక్కడికి వెళ్ళారు అని రోజు ఒక ఛానల్లో, ఆ చైర్మన్కి సంబంధించిన ఛానల్లో కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన ఇతర పార్టీల సోషల్ మీడియాలో కావచ్చు ఊదరగొట్టేశారు. సో దీనివల్ల ప్రజలు ఏమనుకున్నారంటే, నిజంగానే అన్నీ జరిగాయేమో, నిజంగానే అక్కడ అంత ఉందేమో అని చెప్పేసి అని ఒక్కటేసారిగా అన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు రావడం అయితే జరిగింది. అంతమంది ప్రజలు వచ్చినప్పుడు ఏమవుతుంది, మీకు క్రౌడ్ మేనేజ్మెంట్ లేనప్పుడు, ప్రాపర్ స్టాఫ్ లేనప్పుడు, ప్రాపర్ పోలీస్ బందోబస్తు లేనప్పుడు, ప్రాపర్ బ్యారిగేడ్స్ లేనప్పుడు, ప్రాపర్ రూఫ్స్ లేనప్పుడు, ఇలాంటి తోపిస్లాట జరిగినప్పుడు మనకు రీసెంట్గానే చూసాం. హైదరాబాద్లో ఒక సినిమా థియేటర్లోనే మేనేజ్ చేసుకోలేక పాపం ఒక లేడీ చనిపోయింది, వాళ్ళ బాబు ఇప్పుడు దాకా కూడా హాస్పిటల్లో ఉన్నాడు. ఇంత కళ్ళ ముందర మనకు కనిపిస్తున్నా వీళ్ళు ఇదే యాక్టింగ్ చేసి అక్కడ ప్రజల్ని చంపేశారు అని చెప్పేసి మేము భావించి, వంగవీటి నరేంద్ర గారు ఆయన ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్కి, అలానే హోమ్ మినిస్ట్రీ అమిత్ షాకి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కంప్లైంట్ చేయడం జరిగింది. అందులో కంప్లైంట్ చేస్తూ ఏమని కోరడం జరిగిందంటే, ప్రస్తుతం ఉన్న మినిస్టర్ని, చీఫ్ మినిస్టర్ని, అలానే టీటీడీ బోర్డులో ఉన్న చైర్మన్ని, ఈఓని ఇమ్మీడియట్గా బర్తరఫ్ చేయండి, వీళ్ళ మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ చేయండి, జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా వేయండి, కంపెన్సేషన్ కూడా పే చేయండి, అలానే పోలీస్ వాళ్ళకి, దీనికి సంబంధించిన అధికారులకి ఇమ్మీడియట్గా క్రౌడ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ కూడా ఇవ్వండి అని చెప్పేసి కోరడం అయితే జరిగింది మేము. ఓకే, రైట్. నేను ఒకసారి టీడీపీ వర్షన్ తీసుకుందాం. జగదీష్ గారు నమస్కారం. బలరాం గారు సార్, ప్యానెల్లో ఉన్న